ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు రాజశ్రీ, గంగోపాధ్యాయ, అనితేన కుటుంబం దేవునికి కృతజ్ఞతగా దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాస్త్రీలకు మంచి ఆరోగ్యం, చేస్తున్న పరిచరణ ప్రభువు దీవించి రాకపోకలేని దేవుని సంరక్షణ కాపుదల కొరకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల తుఫాను వలన వరద వలన ఇల్లు కోల్పోయి నిరాశ్రయులై అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, భోజన సదుపాయం లేని వారికి, ప్రజల సకల అవసరాలు తీర్చమని, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రజలకు ప్రభువు తోడుగా ఉండమని, సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని దివ్యకారుణ్యమూర్తి పేరిట డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు మాణిక్యరావు పద్మ కుటుంబంలోని భూమి తగాదాలు తొలిపోనట్లుగా దివ్య దీపకుల మంచి ఆరోగ్యం, చదువులు బంగారు భవిష్యత్తు, కుటుంబ దైవాశీస్సుల కొరకు మేరీకోటి రత్నకుమారికి కిడ్నీ ఫంక్షన్, న్యూరో ఫంక్షన్ నార్మల్ అగునట్లుగా, త్వరగా స్వస్థత చేకూర్చున్నట్లుగా, హాస్పిటల్ నుండి త్వరగా డిశ్చార్జ్ అగునట్లుగా, కె నరసింహులు మంచి ఉద్యోగం మరియు ప్రారంభించబోయే వ్యాపారాన్ని దేవుడు దీవించాలని, తన్వి అక్షిత్ బంగారు భవిష్యత్తు, తన్వికి కెనడాలో జాబ్ ప్రమోషన్, అక్షిత్ మంచి ఉద్యోగం, కుటుంబ దైవాశీస్సుల కొరకు గోపాల్ రెడ్డి, పద్మం, అభినాథ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా అభినాథ్ రెడ్డి మంచి చదువులు, దైవజ్ఞానం, జ్ఞాపక శక్తి సమస్యలు తీరి కుటుంబం శాంతి సమాధానంతో జీవించినట్లుగా, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు సిస్టర్ శాంటా ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు సుచరిత కుటుంబ సభ్యులు సుజిత్ కుమార్, రవలి మేరీ సంతానవరం కొరకు, పి అగస్టిన్ కిడ్నీ సమస్య నుండి విడుదల, కుటుంబం శాంతి సమాధానం, ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు శారద మంచి ఆరోగ్యం, బంధకాల నుండి విడుదల, సంపూర్ణ స్వస్థ, పిల్లల బంగారు భవిష్యత్తు, కుటుంబ దైవాశీస్సుల కొరకు దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలులు, స్వస్థతలు, అద్భుతములు, ఆశీర్వాదములు కురిపింపబడినట్లుగా, డి విజయ్కి హెర్నియా సమస్య నుండి సంపూర్ణ స్వస్థ కొరకు దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్, పనిచేసి బంది, ప్రార్థన వీరులు, వాలంటీర్స్, యవనస్తుల పిల్లల పరిచయను ప్రభు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, ప్రత్యేక తలంపులు నెరవేరి కుటుంబాలు దీవింపబడినట్లుగా, ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు, చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా వ్యాపార అభివృద్ధి, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు ఒక కుటుంబంపై ఉన్న పాపశాప నుండి విడుదల, వీసా ఇంటర్వ్యూ సక్సెస్ అగునట్లుగా, కుమారుడు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, అంతుమని మేరీ త్వరగా కోలుకోవాలని సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం సమర్పించేవారు డొమినిక్ కుటుంబ సభ్యులు వెంకటేశ్వర్లు జాబ్ పర్మనెంట్ షాప్ అభివృద్ధి, నవీన్ బీటెక్ సెకండ్ ఇయర్లో ఉత్తీర్ణత, చదువులు, జ్ఞానము, ఆరోగ్యము, దైవాశీస్సుల కొరకు మేరీ ఎలిజబెత్ మంచి ఆరోగ్యం, కంటి చూపు వాక్యములో ఎదగాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి కొరకు మేరీ శ్రేయ ఎగ్జామ్స్ మంచిగా రాయాలని, ఫ్రాన్సిస్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు ఫ్రాన్సిస్ రెడ్డి, అబ్రహాం రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి కొరకు మరియు సకల ఆత్మనిత్య విశ్రాంతి కొరకు ఏర్వ తోమాస్ రెడ్డి, రెజినా కుటుంబం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ప్రభు వీరు చేయ పనులలో తోడుగా ఉండి తన రెక్కల క్రింద భద్రపరచమని, నక్క యోచన చేతనలకు జ్వరం తగ్గినందుకు కృతజ్ఞతగా పూజను సమర్పించేవారు నక్క మోహన్ రావు, స్వర్ణలత, తోమాస్ మాస్టర్ త్వరగా కోలుకోవాలని సంపూర్ణ స్వస్థత, దైవాశీస్సుల కొరకు వట్టి సుశీల సంపూర్ణ స్వస్థత, దైవాశీస్సుల కొరకు ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. శుభములు నిండిన ప్రభుని బలిలో పాల్గొను భాగ్యము ఒసగిన దేవా, శుభములు నిండిన ప్రభుని బలిలో పాల్గొను భాగ్యము ఒసగిన దేవా, పావనాత్మతో నింపుము ప్రభువా, పావనాత్మతో నింపుము ప్రభువా, ప్రణుతులు ఇవిగో చేకొను స్వామి, ప్రణుతులు ఇవిగో చేకొను స్వామి, సందసముంది ఈ శుభవేళ పూజలు చేయ ప్రణమిల్లితిని, ఈ బలి పూజలు ప్రమితను నేను సుమధుర స్వరముతో కీర్తించెదను,
సుమధుర స్వరముతో కీర్తించేదను సందసమందే ఈ శుభవేళ. ప్రభు, నీవు మాకు చేసిన తీర్పును, మాపైకి రపించిన శిక్షయు యుక్తమైనవి. మేము ఎల్ల పాపములను చేసిదిమి, నీ ఆజ్ఞలను పాటింపమైతిమి. కానీ నీవు నీ దివ్య నామమునకు కీర్తి తెచ్చుకునము. నీవు మమ్ము దయతోను ఆదరముతోను చూదుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృతజ్ఞతని ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని బిడ్డలరా, మనము 26వ ఆదివారంలోకి, సామాన్య ఆదివారంలోకి ప్రవేశిస్తున్నాము. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనతో పఠనాలన్నిటి పఠనంలో మాట్లాడుతున్నారు. ఈరోజు మొదటి పఠనం సంఖ్యాకాండము నుండి తీసుకునిబడినది. ఇచ్చడే దేవుని యొక్క ఆత్మ 70 మంది పెద్దల పైన వచ్చి వారికి అభిషేకం ఇచ్చి వారికి ప్రవచనం ప్రకటించడానికి ఒక శక్తిని ఇచ్చాడంట ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఆ పెద్దలకు. అదేవిధంగా ఈ ఇద్దరు పురుషులు ఆ సమయంలో అక్కడ లేను, అందువలన వారికి కూడా ప్రవచనం ప్రకటించడానికి ఉన్న శక్తి ఇచ్చాడు. వారు ఎవరంటే ఏలాదు మరియు మేధాదు. వీరు కూడా ప్రవచించడానికి ఒక శక్తిని దేవుడు ఇచ్చారు. ఈరోజు మొదటి పఠనం ద్వారా మనం వినబోతున్నాం. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, రెండవ పఠనం పునీత యాకోబు గారు లేఖనం నుండి తీసుకుని ఇవ్వబడినది. ఇచ్చడే ఏమంటున్నారంటే, ప్రియమైనటువంటి సహోదరు, ఒక్కరి శ్రమల తోపిడి చేసి వారి శ్రమ ఫలమును లాగుకుని వారిని అణిచివేయడం ద్వారా మనం అక్రమగా సంబంధించిన సంబంధం ప్రభు ఎదుట మనకు వ్యతిరేకంగా సాక్ష్యంగా ఉండదని అపోస్తలుడైన యాకోబు గారు మనకు చెప్తున్నారు. ప్రేమడు సహోదరి సహోదరా, కొన్ని సమయములు మనము కొంతమందిని ఆక్రమించి వారి యొక్క డబ్బు కానీ వారి యొక్క సంపదను కానీ మనం దాచిపెట్టి మన సుగలోలభ కొరకు మనము జీవిస్తున్నాము. ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఇప్పుడు చూడండి, చాలా పెద్దవాళ్ళు, చాలా ధనికుడైనటువంటి వాళ్ళు చాలా డబ్బు దాచిపెట్టుకొని పేదవాళ్ళకు ఇవ్వకుండా అటువంటి వాళ్ళకు దేవుడు వారిని శిక్షించారు అని ఈరోజు యాకోబు గారు చెప్తున్నారంట. ఎదురు పొరుగు వారికి ఇవ్వకుండా, దాన ధర్మం చేయకుండా మీరు మీ స్వయంగా మీరు ఆనందంతో కలిగి విస్మయంగా కలిగి మీరు జీవించే మీ శిక్షకి గురి అవుతారని యాకోబు గారు ఈ రెండవ పఠనం ద్వారా మనకు తెలియపరుస్తున్నటువంటి సహోదరి సహోదరులరా. ఈరోజు సువార్త పఠనములు మనం చూస్తున్నప్పుడు 2 భాగములు మనకు ఈరోజు దేవుడు మనకు చెప్తున్నారు, యేసు ప్రభు మనకు చెప్తున్నారు. అది ఏమిటండి? యేసు ప్రభు శిష్యులతో పలికిన ఒక మాటలు, మనకు ఎవరైతే విరుద్ధంగా మాట్లాడుతున్నారో వారిని మనం సహనము, అదేవిధంగా క్షమ కలిగి మనం వారికి మంచి మాటలు చెప్పాలి అని చెప్తున్నారు. చాలా బాధకరమైన సంగతి. మనకు విరుద్ధంగా మాట్లాడిన వారికి మనము కోపముతో మాట్లాడకుండా సహనం కలిగి అదేవిధంగా గౌరవం చేస్తే మంచిది అని యేసు ప్రభు చెప్తున్నారు. అదేవిధంగా 12 మంది శిష్యులు యోహాను గారు యేసు నామములో ఒక్కరిని దెయ్యము కొట్టినప్పుడు యేసు దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేశారు, ప్రభువా మీ నామములు ఒకరు
దయ్యాన్ని వెల్లడి చేస్తున్నారు అని చెప్పినప్పుడు వాళ్ళని ఆపకూడదు. నేను న్యాయములు చేయని కార్యములన్నీ మంచిదని చెప్పి వారిని జవాబు ఇస్తున్నారు. ఈ సహోదరులరా, రెండవ భాగం మనం చదివినప్పుడు రెండవ భాగం ఏమిటంటే మనమందరూ చిన్న పిల్లల వలె మారాలి అని చెప్తున్నారు. పాపానికి నడిపించేవారు ఎవరైనా కఠినంగా శిక్షింపబడాలని యేసు ప్రతి ఒక్కరికి తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. పాపములు పడిపోయి జీవించిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలని యేసు ప్రభు చెప్తున్నారు. ప్రేమటి సహోదరులరా, ఈరోజు ఇదే విధంగా ఈ పూజలలో పాల్గొన్న మనమందరము భక్తితో ఆనందంగా సంతోషంగా వచ్చి ఉన్నాము. ప్రియులారా, ఈరోజు మనం చేయవలసిన కార్యం ఏమిటంటే ఈ పూజ వెళ్ళే ముందు మనము ఆ దేవుని పట్ల ప్రేమ చూపకుండా, ఇదిరి పట్ల ప్రేమకు చూపకుండా మన స్వార్థత కోసం జీవించిన చాలా సందర్భాలు ఉన్నాయి. నేను మంచిగా ఉండాలి అని స్వార్థత కలిగి ఉండడం మనసు కలిగిన చాలామంది ఉన్నారు. ఇవన్నిటినీ దేవుని ముందు సమర్పించి, ప్రభువా నేను చేసిన తప్పు, నేను చేసిన పాపములకు మీరు మన్నించండి ప్రభువా, నాకు క్షమాపణం ఇవ్వండి ప్రభువా అని చెప్పి దేవుని నుంచి క్షమాపణం అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యగన్నికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చెదరుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మనమందరము కలిసి మన యొక్క ఆ దేవుని త్రియేక ధ్వజని మహిమ చెప్పి వారిని మహిమ పరుచుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజ, సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను కీర్తించున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించున్నాము. జనిదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములు పరిహరించు ప్రభువా, మా మానవిని ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభువుడవు, నీవు మాత్రమే మహోనుడవు. యేసుక్రీస్తువా, పిదయైన సర్వేశ్వరుని బ్రహ్మలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ శక్తిని నేర్పి విధమును మానవులను కనికరించి క్షమించుటయందు ఎక్కువగా ప్రసాదించుచున్నాము. నీ ప్రేమతో కూడిన వరములను మాపై కుమ్మరింపుమని ప్రార్థించుచున్నాము. నీ ఆజ్ఞలను పాటించుచు నీ వాగ్దానముల కొరకు తప్పించు వారిని స్వర్గానందములకు వారసులను గావింపు కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించి పాలించు మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి
వీరిచే కూడా ప్రవచనములు పలికించిన ఎంత బాగుండేటిది. మొదటి పఠనము సంఖ్యాకాండము 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 25 నుండి 29 వరకు. మొదటి పఠనము సంఖ్యాకాండము 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 25 నుండి 29 వరకు. యావే మేఘముపై దిగివచ్చి మోషేతో మాటలాడెను. తాను మోషేకిచ్చిన ఆత్మను కొంత తీసుకొని ఆ 70 మంది పెద్దలకు ఇచ్చెను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికిరి. కానీ ఆ ఆవేశము వెంటనే తగ్గిపోగా మరలా వారు ప్రవచింపలేదు. పై 70 మంది పెద్దలలో ఎల్దాదు మేదాదు అనువారు ఇద్దరు శిబిరముననే ఉండిపోయిరి. వారు గుడారముకు వెళ్ళకున్నను ఆత్మ వారి మీదికి కూడా దిగివచ్చెను. వారును వెంటనే ప్రవచనములు పలికిరి. అప్పుడు ఒక యువకుడు మోషే యుద్ధకు పరిగెత్తుకుని వచ్చి శిబిరమునందలి వారు కూడా ప్రవచనములు పలుకుచున్నారని అతనితో చెప్పెను. అప్పుడు బాల్యము నుండి మోషేకు పరిచర్యలు చేయుచూ వచ్చిన యెహోషువ, అయ్యా, వారిని ప్రవచింపవలదని చెప్పుము అనెను. కానీ మోషే అతనితో, ఓయి, నా ఎడలగల అభిమానముచే నీవు వారి మీద అసూయపడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలికించిన ఎంత బాగుండేది అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మీ భాగ్యములు మురిగిపోయినవి. 2వ పట్నము పునీత యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. భాగ్యవంతులారా, నా మాటలను ఆలకింపుడు. మీకు రానున్న దుర ఆలోచనల గురించి శోకించి రోదింపుడు. మీ భాగ్యములను మురిగిపోయినవి, బట్టలు చెదలు పట్టినవి, మీ బంగారము వెండి తుప్పు పట్టినవి. ఈ తుప్పు మీకు విరోధముగా సాక్ష్యమై మీ శరీరములను అగ్నివలె దహించును. ఈ అంత్య దినములందు మీరు ధనరాశులను కూడబెట్టితిరి. ఇదిగో, మీ పొలములో పనిచేసి వారికి ఇచ్చుటలో మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ పంటలు కూలీలు ఏడుపులు సర్వశక్తిమంతుడగు దేవుని చెవున పడుచున్నవి. మీ ఐకిక జీవితము భోగ భాగ్యములతో తులతూగినది. వధింపబడు దినమునకై మీరు బాగుగా బలిచితిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి వానిని చంపుదురు. అతడు మిమ్మలను ఎదిరింపడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమామయుడా, కలువరినాద మరణము గెలిచిన మహనీయుడా, రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, స్తుతిగణ మహిమను నీకేనయ్యా. ప్రేమామయుడా, కలువరినాద మరణము గెలిచిన మహనీయుడా, రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, స్తుతిగణ మహిమను నీకేనయ్యా. ఆహా, హల్లెలూయా, 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 హల్లెలూయా. కీర్తన, దావీదు కీర్తన, నేను పాడేదను రాజా. ప్రార్థన, యేసపు ప్రార్థన, దైవ ప్రార్థన నేర్పుమా. ఆహా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త అధ్యాయములు 9 పవిత్ర వచనములు 38 నుండి 43 వరకు మరియు 45 వచనము మరియు 47 నుండి 48వ వచనం వరకు. The Gospel of Mark chapter 9 verses 38 to 43 and 45 and 47 to 48. యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పాలద్రోలుట మేము చూచి వాని నిషేధించితిమి అని పలికెను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు, ఏలైనా నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చెయ్యజాలడు. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు. మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు నా పేరిట చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. నన్ను విశ్వసించు ఈ చిన్న వారిలో ఏ ఒక్కడైనా పాపియగుటకు కారకుడ కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. నీ చెయ్యి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. నీ కాలు నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. నీ కన్ను నీకు పాపకారమైనచో దానిని పెరికి పారవేయుము. 2 కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము తల్లి శ్రీ సభ 26వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నది. మనం ఈనాడు చూస్తూ ఉన్నాము. మొదటి పఠనము సంఖ్యాకాండం నుండి తీసుకునబడినది. సంఖ్యాకాండం మనం చూస్తున్నాము ఏ విధంగానైతే మోసే ప్రవక్త ఇజ్రాయేలు ప్రజలను ఆ యొక్క బానిసత్వం నుండి తీసుకొని వెళుతూ దేవుడు వాగ్దానం చేసినటువంటి మరుభూమికి తీసుకొని వెళ్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క మోసే గారు ఇజ్రాయేలులు ఏ విధంగానైతే దేవునికి విరుద్ధముగా వెలుచున్న సమయంలో ఆ యొక్క యావే దేవుడు వారిని మీద కోపగించుకొని వారిని పనిష్ చేయాలని చూస్తున్న సందర్భము. మోసే గారు దేవునితోటి వాగ్దానం అంటే ఈ యొక్క ప్రజల నిమిత్తము ప్రశ్నిస్తూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో చూస్తూ ఉన్నాము ఏ విధంగానైతే ఆ యొక్క మోసే ప్రవక్త గారు ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలను తనకు ఏ విధంగానైతే దేవుని యొక్క కృప వలన వారు ఆ యొక్క వాగ్దాన భూమికి తీసుకుని వెళుతున్న సందర్భంలో యావే దేవుడు వారి యొక్క ప్రశ్నలకు ఆయన జవాబు ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నీవు 70 మందిని తీసుకొని వెళ్ళుము, నేను ఆ యొక్క పవిత్రాత్మను వారిపై
పంపిస్తూ ఉన్నాను, వారు కూడా ఆ యొక్క పవిత్ర వచనములను ప్రవచించగలరు అని. వారి యొక్క 50 ప్రభువు చెప్పిన పలుకుల వాగ్దానం ప్రకారమే ఈనాడు మనం చూస్తూ ఉన్నాము. మోసే గారు వారందరినీ కూడా ఆ యొక్క గుడారం మందిరం తీసుకుని వెళ్తూ ఉన్నారు. కానీ వారిలో ఒక ఇద్దరు మటుకు ఆ గుడార మందిరంకు వెళ్ళట్లేదు. మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ యొక్క 50 దేవుడు ఏ విధంగా వారి యొక్క మధ్యలోకి ఏం చేసి ఉన్నాడంటే, మేఘముపై దిగి వచ్చి ఏం చేస్తున్నాడంటే మోషేతో మాట్లాడుతున్నాడు అని మనము చూస్తూ ఉన్నాము 25వ వచనంలో. వారు ఏ విధంగానైతే ఒక ఆత్మను వారు పొందగానే వారందరూ కూడా ప్రవచించడము మొదలు పెడుతూ ఉన్నారు. ఎప్పుడైతే వారి నుంచి ఆ యొక్క ఆత్మ వెళ్ళిపోతూ ఉందో వారందరూ కూడా ప్రవచనమును ప్రవచించడము ఆపివేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చూస్తున్నాము ఒక ఇద్దరు వ్యక్తులు ఏ విధంగానైతే ఆ యొక్క గుడారంలోకి వెళ్ళని వారు, ఎల్దాదు అండ్ మేదాదు. వీరిద్దరు వ్యక్తులు కూడా తనను తాను తగ్గించుకొని వారు అక్కడికి వెళ్ళట్లేదు. వారికి గర్వము లేదు, అహంకారము లేదు. కానీ వారి యొక్క జీవనంలో వారు చేస్తున్న పాప జీవితం జీవిస్తున్నటువంటి వారు పెద్దలు అయినప్పటికీ కూడా వారు దానికి దేవుని యొక్క ఆ యొక్క ఏ విధంగానైతే మోసే ప్రవక్త చెప్పినటువంటి ఆ యొక్క పలుకులకు వారు విధేయత లేకుండా వాళ్ళు విధేయతపూర్వకంగా వాళ్ళను తగ్గించుకుంటున్నారు. ఏ విధంగానైతే వారు తప్పు జీవితం జీవిస్తున్నారని. అందుకు ఆ యొక్క ఆత్మ వారి మీదకి రావడానికి వారికి ఎటువంటి కూడా వారు తయారు లేరు అని వారు తగ్గించుకొని వారు ఆ యొక్క గుడారంకు వెళ్లకుండా ఉంటున్నటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో కూడా ఆ యొక్క దేవుడు యొక్క ఆత్మ వారిపై ప్రవేశించి వారు కూడా ప్రవచనములు ప్రచారం చేస్తున్నటువంటి సందర్భము. అటువంటి సమయంలో మనం చూస్తున్నాము సక్సెసర్ ఆఫ్ మోసే గారి యొక్క సక్సెసర్ ఎవరైతే యెహోషువ గారు చెప్తూ ఉన్నారు మోషే గారితోటి ఈ యొక్క దినమున, నీ యొక్క నామమున వారు కూడా ఆత్మను పొంది వారు కూడా ప్రవచనం చేస్తూ ఉన్నారు అని. ఈ యొక్క సందర్భంలో చూస్తున్నాము ఒక రకమైనటువంటి అసూయ, ఒక రకమైనటువంటి అసహనం వ్యక్తపరుచినట్టు యెహోషువ గారు. అదేవిధంగా మన యొక్క సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాము ఏ విధంగానైతే ఆ యొక్క యేసు ప్రభు యొక్క పేరిట వారు అద్భుత కార్యములు చేస్తున్నటువంటి వ్యక్తిని యోహాను గారు ఆ యొక్క యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, నీ యొక్క పేరిట తను ఆ యొక్క అద్భుత కార్యం చేస్తూ ఉన్నాడు అని. అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, మనలను మంచి కోరి ఒక మంచి కార్యం చేస్తున్నవాడు మనకి ఎప్పుడూ కూడా విరుద్ధంగా ఉండడు అని. మరి ముఖ్యంగా మనకు ఈనాడు పవిత్ర పట్టణంలో చేస్తూ ఉన్నాడు. సంకుచితమైన మనసు కలిగిన వ్యక్తిని యేసు శిష్యులలో మనము చూస్తూ ఉన్నాము, అతను యోహాను గారు అని. అదేవిధముగా వచనములు 48లో మనం చూస్తున్నాము. మార్కు సువార్త 9వ అధ్యాయము వచనం 48 చదువుదామమ్మా. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నరకాన్ని ఒక బ్రహ్మాండమైన ఘోరమైన చెత్త కుప్పతో మనము పోల్చవచ్చు. అది అస్తమానము మండుతూనే ఉంటుంది. చనిపోయిన వాటిని పురుగులు ఎప్పుడూ పీకుతూనే ఉంటాయి. అదేవిధముగా జెరూసలేము ప్రాకారము బయట గెహెన్నా లోయలో ఇలాంటి చెత్త కుప్ప ఒకటి ఉండేది. కొత్త ఒడంబడిక గ్రంథంలో మన నూతన గ్రంథంలో చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మత్తయి సువార్త, మార్కు సువార్తలలో 12 చోట్ల ఈ యొక్క వాక్యము గెహెన్నా అని పదము నరకము అని అనువదించడం జరిగింది. పాప జీవితంలో జీవిస్తున్నటువంటి ఆ యొక్క మానవులకు పట్టబోయే గతి గురించి యేసు భయంకరమైనటువంటి ఆ యొక్క వర్ణన ఇస్తున్నాడు. దీని అలక్ష్యం చేయడం కేవలం మానవునికి తెలివి తక్కువ అని మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనం 22. ఎటువంటి వ్యక్తులు ఈ యొక్క నరకాగ్నిలోకి లోను కాగోదురు మనం చూస్తూ ఉన్నాము.
కనుక నేను ఇప్పుడు మీతో చెప్పున్నది ఏమనగా, నేను నీతో చెప్పున్నది ఏమనగా, తన సోదరునిపై కోపపడువాడు తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. తీర్పునకు గురియగును అని. తన సోదరుని వ్యర్థుడా అనువాడు తన సోదరుని వ్యర్థుడా అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. నరకాగ్నిలో వ్రగ్గును అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ వలె నీ యొక్క పొరుగు వారిని ప్రేమించాలి అని. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాము, ఈ యొక్క రెండవ పట్టణం మనం చూస్తూ ఉన్నాము. పునీత యాకోబ్ గారు గ్రంథం నుండి తీసుకునబడినటువంటి ఈ యొక్క రెండవ లేఖలో, భాగ్యవంతులారా నా మాటను ఆలకింపుడు అని. ఎందుకనా రానున్న రోజులు ఎంతో శోకదకమైన రోజులు అని, మీరందరూ కూడా రోధింపబడుదురు అని ఆ యొక్క యాకోబు రాసిన లేఖలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, రిచ్ ఒప్రెసర్స్ అనగా ధనికులు ఏ విధంగానైతే ఆ యొక్క పేదవారి యొక్క కష్టాజీతమును కూడా వారికి చెందకుండా వారి యొక్క ప్రతిఫలమును కూడా వీళ్ళే తీసుకొని వారు రావలసినటువంటి యొక్క జీతమును కూడా ఇవ్వకుండా వీరు అత్యంత ధనికులుగా పేరుగాంచినటువంటి వ్యక్తుల గురించి ఈనాడు యాకోబు రాసిన లేఖలో మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాము లూకా సువార్త 16వ అధ్యాయము వచనములు 24. ద రిచ్ మ్యాన్ అండ్ ద లాజరస్. అతడు అంగలార్చుచు తండ్రి అబ్రహామా నన్ను కనికరింపుము, నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను. లాజరును తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా మన ఇంటి పక్కనే కానీ మన స్నేహితులలో కానీ ఎంతోమంది కూడా ఈ విధంగా రెండు రకములైన స్నేహితులు ఉండవచ్చు, రెండు రకములైన వ్యక్తులు ఉండవచ్చు. కొంతమంది ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇంకా కొంతమంది నిరుపేదలు. మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క రెండో పట్టణంలో ఏ విధంగా దేవుడు పలుకుతూ ఉన్నాడు, ఓ భాగ్యవంతులారా, ఈ యొక్క భాగ్యవంతమైన జీవితము మీకు చిరకాలము ఉండదు అని. ఆ యొక్క భాగ్యమైన జీవితం ఎక్కడ దొరుకుతుంది అంటే చిరకాలము ఆ యొక్క పరలోక రాజ్యంలో. ఎప్పుడైతే మనము ఆ యొక్క దైవ సన్నిధిలో మరియు ఆ యొక్క దైవ కుమారునికి ప్రీతిపాత్రగా జీవిస్తూ ఆయన చూపినటువంటి మార్గంలో మనం నడుస్తూ ఉంటామో అప్పుడే ఆ యొక్క పరలోక రాజ్యానికి మనము కూడా ఆ యొక్క పరలోక రాజ్యంలో కూడా ఆ యొక్క భాగ్యవంతుల్లా జీవిస్తాము అని ఈ యొక్క రెండవ పట్టణం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనం చదువుదాము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము వచనములు 14. అంతట మృత్యువును మృత్యులోకమును అగ్నిగుండంలోనికి నెట్టబడిరి. ఈ అగ్నిగుండమే ద్వితీయ మృత్యువు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా 15వ వచనం చదువుదాం. ఈ జీవ గ్రంథమున ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారందరూ కూడా అగ్నిగుండములోనికి త్రోయబడిరి అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనల్ని మనం ప్రశ్నించుకుందాము, మన యొక్క పేర్లు కూడా ఈ యొక్క జీవ గ్రంథంలో రాయబడినవా లేవే అని. లేనట్లయితే మనము ఆ యొక్క ప్రయాస చేయాలి. ఆ విధమైన సత్కార్యాలను చేసి మనము కూడా మన యొక్క పేరులను కూడా ఆ యొక్క జీవ గ్రంథంలో లిఖించబడే విధంగా తీర్చిదిద్దాలి అని ఈనాడు మనం ప్రయత్నం చేద్దాము. అదేవిధముగా మనము చూస్తూ ఉన్నాము మొదటి పట్టణము మరియు సువిశేష గ్రంథంలో అసహనమును మరియు అసూయ కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులు, యోహాను గారు మరియు సక్సెసర్ ఆఫ్ జోషువా గారు, ఇద్దరం చూస్తున్నాము. ఏ విధంగానైతే ఇద్దరు వ్యక్తులు కూడా
ఒకరి తర్వాత వీళ్ళే యేసు వెంట ఉన్నటువంటి 12 మంది శిష్యులు యోహాను అనేటువంటి వ్యక్తి చూస్తూ ఉన్నాడు. మనకు ఆల్రెడీ ఒక ప్రభు అనేవాడు ఉన్నాడు, తర్వాత ఆ యొక్క పేరు మనకి రావాలి అనేటువంటి ఉద్దేశము యోహాను గారికి. మరియు మోషే గారి తర్వాత తన చిన్నతనము నుండి కూడా అతనికి సఫరీలు చేస్తున్నటువంటి యెహోషువ గారు, ఆయన తర్వాత ఆ యొక్క ఏదైతే ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు నడిపిస్తున్నారో వారికి తీసుకుని ముందుకు నడిపించేటువంటి బాధ్యత చేపట్టేటువంటి యెహోషువ గారు వారి యొక్క అసహనాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా మనం ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉన్నప్పుడు సమయంలో చూస్తూ ఉంటాము, కొంతమంది వ్యక్తులు ఆ యొక్క వాక్యాన్ని ప్రచురం చేస్తున్నప్పుడు మనం అనిపిస్తూ ఉంటుంది, వారి ఒక్కరికే కాదు ఆత్మ అనేది వారి మీదనే కాదు ఎవరి మీదైనా కానీ ఆ యొక్క యేసు ప్రభు యొక్క కనికరము ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీద కూడా ఆ యొక్క ఆత్మ పవిత్ర ఆత్మ అనేది ప్రవేశించినప్పుడు వారు కూడా అద్భుత కార్యములను చేయగలుగుతారు అని ఈనాడు పవిత్ర పట్టణంలో మనం తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి ఆత్మను మనము కూడా ఈ యొక్క దినమున పొందాలి అని ప్రార్థన చేసుకుందాం. అదేవిధముగా మనము ఆ యొక్క ఆత్మవరములను పొందుటకు మనము సహకరించని ఎడల, మన యొక్క జీవితాన్ని ఆ యొక్క నడవడిలో మనము నడిపించని ఎడల, మనం చేసినటువంటి తప్పిదములన్నింటినీ గుర్తుని తెచ్చుకొని ఈ యొక్క దినమున ఈ యొక్క దివ్యబలి పూజలో మనము ఆ యొక్క దేవుని మన్ననలు మనం పొందే విధంగా జీవిస్తాము అని వాగ్దానము అని ప్రణాళిక చేసుకుంటూ ఈ యొక్క దివ్యబలి పూజలో మనము భక్తి రీతిగా పాల్గొందాము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరము కూడా చేతులు జోడించి భయభక్తితో మన యొక్క విశ్వాస ప్రమాణము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యా మరియమ్మ నుండి పుట్టెను. పొన్తియు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈరోజు ఆదివారం రోజు ప్రత్యేక విధంగా ఈ అప్పద్రాష్ట్రతో పాటు మేము మన జీవితం కూడా మీకు అంకితం చేస్తున్నాను ప్రభువా. జీవితంలో ఉన్నటువంటి బాధలు సమస్యలన్నిటినీ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రభువా, మనల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. లోకములు కొనియాడుతున్న ఈరోజు ప్రత్యేక విధంగా మనము ఇతరుల దేశాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. లెబనాన్లు అదేవిధంగా ఇస్రాయిల్ మధ్యలో యుద్ధములు జరుగుతుంది అని కొన్ని ప్లేసులు ఇంకా వర్షం పడుతుంది, సైక్లోన్, ఇవన్నిటి మూలం చాలామంది చనిపోతున్నారు. వీరందరిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి విధంగా మన వారి కొరకు వారి ప్రార్థనల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనల్ని శ్రేష్టమైన నడిపిస్తుంది మన జగద్గురు ఫ్రాన్సిస్ పాప గారి కోసం, మనల్ని మెత్రాసనంలో పనిచేసిన మెత్రాన్లు, కార్డినల్స్, గురువులు, కన్యాసులు, మనకు ఉపదేశం నేర్పిస్తున్న ఉపదేశులు, వీరన్నిటినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారి కొరకు ప్రతి ఏ విధంగా ప్రార్థన చేద్దాం. చివరికి ఈ పూజలో ఎంతమంది పాల్గొన్నారో వారిని కూడా యేసునామములో అభిషేకించండి అని మనం వేడుకుందాం. పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం మనందరి మీదే ఉంచి పరిశుద్ధాత్మ అభిషేకం మనకు దేవుడు ప్రసాదించి
మనల్ని మంచి మార్గం నడిపించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పుట్టుటేని దేహముగ ద్రాక్షారసం రక్తముగ పూజా బలియందు మారును. పుట్టుటేని దేహముగ ద్రాక్షారసం రక్తముగ పూజా బలియందు మారును. ఇవ్వాలి నిన్నే సంపూర్ణముగా నీయందు నేను జీవించుటకు. నా ఆత్మ నీదే, నా దేహం నీదే, నా ప్రాణం నీదే, నా ఊపిరి నీదే. స్వీకరించు యేసయ్యా నా ఆత్మ ప్రియుడా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. దయామయుడవైనహు సర్వేశ్వరా, మేము తెచ్చిన ఈ అర్పణములతో పాటు మా సమస్త జీవితమును మీకు అర్పించుచున్నాము. ఈ దివ్య బలి మాకు స్వర్గపు వరహీననిగా ఉండునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులైన మాపై కనికరముతో తన్ను తాను తగ్గించుకుని కన్యామరియము నుండి ఉద్భవింప చిత్తగించెను. శిల్వ మీదే వేదనలొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుద్ధానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు. సర్వ పవిత్రుడకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబదిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. విధముని నీ భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకను అనేకుల కొరకను పాప పరిహారమునకు నారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవనోత్సవ ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించియున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాందని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ప్రతి విధంగా ఈ పూజ పిల్లలు పెట్టించిన ప్రతి ఒక్కరి కొరకు, వారి కుటుంబాన్ని కొరకు దేవుడు వారిని దీవెనంగా ఆశీర్వదించాలి అని మనం ప్రార్థన చేద్దాము. నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉద్ధాన మగుదమన నమ్మకతో చనిపోయిన మా సహోదరులను, నీ కనిగరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపై దయచూపి దేవుని గన్నెదిల్లయ్యగు మరియు మాతతోనూ, ఆమె భర్తయ్యకు పుణిత జోజప్ప గారితోనూ, పుణిత అప్పసలతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాల అందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశమనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుండము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపము. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహిము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును కాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము మాకు నిత్య జీవనం సగును గాక. ఆమేన్. యేసువాని ప్రేమ స్మారకం, జీవమొసగే దివ్య సప్రసాదం. యేసువాని ప్రేమ స్మారకం, జీవమొసగే దివ్య సప్రసాదం. జీవదేవా ప్రాణదాత, నీకే స్తోత్రము. జీవదేవా ప్రాణదాత, మీకే స్తోత్రము. దీవించయ్యా జాలి నుండి ప్రేమమూర్తి నీ బిడ్డలను. దీవించయ్యా జాలి నుండి ప్రేమమూర్తి నీ బిడ్డలను. యేసువాని ప్రేమ స్మారకం, జీవమొసగే దివ్య సప్రసాదం.
150వ ఎస్విడి వార్షికోత్సవ ప్రార్థన. జీవమునకు మరియు ఐక్యతకు ఆధారమైన పరిశుద్ధ త్రిత్వైక దైవమా, దేవవాకు సభను ప్రారంభించుటకు పునీత ఆర్నోల్డ్ జాన్స్ను నీవు ప్రేరేపించినందులకై నీకు కృతజ్ఞతలు. మాకు ముందుగా పనిచేసే వారికి మరియు మా పరిచర్యలో మాకు సహకరించిన వారందరికీ మేము కృతజ్ఞులమై ఉన్నాము. వాక్య రూపధారి అయిన యేసుక్రీస్తుతో ఏకమై గాయపడిన ప్రపంచం ఎడల స్నేహభావం కరుణ కలిగి వారికి జీవమసగే శుభవార్తను ప్రకటిస్తూ వేద ప్రచారమునకు కట్టుబడి పనిచేయుటకు మాకు నీ కృపను అనుగ్రహించండి. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్ములను నూతనీకరించండి. ఉత్సాహముతో నింపబడి క్రొత్త సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగునట్లుగా మా ప్రయాణాన్ని బలోపేతం చేయండి. అప్పుడు మేము సృజనాత్మక విశ్వసనీయత కలిగి సంఘమునకు నిర్మించుటకు బలపరచుటకు నీ ఆత్మవరములను ప్రసాదించండి. పరిశుద్ధ మరియమ్మ, దేవవాకును గర్భమున మోసిన తల్లి, మాలో ఐక్యతను పెంపొందించి ప్రోత్సహించి మా పరిచర్యలో మాకు తోడుగా నుండి నడిపించండి. చీకటిని ప్రారదోలే నీ కుమారుని వెలుగు మా హృదయములను మానవాళిని సృష్టిని ప్రకాశింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ స్వర్గపు పరమా రహస్యము మా శరీరాత్మ రక్షణ సాధనముగా రూపొందునుగాక. మేము భాగమై క్రీస్తుతో ఐక్యమై అదిని మరణమును ప్రకటించుచు క్రీస్తుతో పాటు అదిని మహిమలో సహపాలిన వారము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించను. సర్వేశ్వరునికి వందనములు. మాతవు నీవే, వేళాంకణి మాతవు నీవే, దేవమాతవు నీవే, మా అందరి మాతవు నీవే.